కానీ ఒకటే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అడుగుతున్నా, కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ 3 సంవత్సరాల కంప్లీట్ చేసిన అదే కాళేశ్వరం కంటే ముందు 10 ఏళ్ల కంటే ముందు స్టార్ట్ చేసిన పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము మా డిండికి మాత్రం డబ్బులు లేవు, ప్రాజెక్టు కంప్లీట్ కాలే. మరి అదెట్లా కంప్లీట్ అయింది, ఇది ఎట్లా కంప్లీట్ కాలేదు? మరి ఈ ప్రాజెక్ట్ లో పాలమూరు రంగారెడ్డి, ఈ ప్రాంత ప్రజలు, నల్గొండ ప్రజలు, మునుగోడు ప్రజలు, దేవరకొండ ప్రజలు ఏం అన్యాయం చేసిండ్రు, ఏ పాపం చేసిండ్రు? తెలంగాణ ఉద్యమం లేదా? తెలంగాణ కోసం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి పదవినే త్యాగం చేసిండు. పార్లమెంట్ సభ్యులుగా నేను పార్లమెంట్ లో కొట్లాడి తెలంగాణ తీసుకొచ్చిన. మరి ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంటే మాట్లాడాల్సిన, శాసనసభ్యునిగా మాట్లాడాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఈ ప్రాంతంలో ప్రాజెక్టుల పేరు మీద వివక్ష, నార్త్ తెలంగాణ ఒకటి, సౌత్ తెలంగాణ ఒకటి, మహబూబ్ నగర్ అని, నల్లగొండ అని చెప్పి మాట్లాడడం కరెక్ట్ కాదు అధ్యక్ష. దేవరకొండ నియోజకవర్గం, మున్గోడు నియోజకవర్గం, ముఖ్యంగా మున్గోడు నియోజకవర్గం ఉన్న ఫ్లోరైడ్ ప్రపంచంలో ఎక్కడ లేదు అధ్యక్ష. తాగునీరు, సాగునీళ్ళల్లో మొత్తం మనుషులను చూస్తే అర్థమవుతుంది అధ్యక్ష. మరి అటువంటి నియోజకవర్గం గత కొన్నేళ్లుగా నిర్లక్ష్యానికి, అభివృద్ధికి నోచుకోకుండా ఉన్నది కాబట్టి మరి ఈ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఈ ప్రాజెక్టులను కంప్లీట్ చేస్తారని చెప్పి నేను మీ ద్వారా